హలో గైస్, వెల్కమ్ టు రేణు అమరస్ వరల్డ్. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజ్ కూర్మా. కార్తీక మాసం, పైగా నాన్ వెజ్ అంటే కొంచెం దూరంగానే ఉండాలి. ఇలాంటి టైంలో వెజిటేబుల్స్ అన్నిటితో కలిపి ఒక్కసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీ పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు ఈ రెసిపీ, అండ్ మీ ఫ్యామిలీ కూడా. సో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ తీసుకొని వీటన్నిటిని కొంచెం వేగనివ్వండి. వేయించిన వీటిని కొంచెం చల్లార్చి తర్వాత మిక్సీ జార్లో వేసేసి మెత్తటి పౌడర్ లాగైతే మిక్స్ పట్టేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ఎండు కొబ్బరి వాడుతున్నా, బట్ మీరు పచ్చి కొబ్బరి అవైలబుల్లో ఉంటే పచ్చి కొబ్బరి యూజ్ చేయండి, చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరికి అయితే ఇంకా టేస్ట్. సో నా దగ్గర అవైలబుల్లో ఇదే ఉంది, సో ఇది యూజ్ చేసుకున్నా. బట్ మీరు మాత్రం పచ్చి కొబ్బరినే ప్రిఫర్ చేయండి. ఇది పెద్ద టైం కూడా ఎక్కువ తీసుకోదు, 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఈ కర్రీ మనం చపాతీలోకైనా బాగుంటుంది, పులావ్లోకి లేదా రైస్లోకి, వెజిటేబుల్ రైస్ లేదా బగారా రైస్, ఇలా ఎలాంటి వాటిలోకైనా పర్ఫెక్ట్ ఉంటుంది ఇది. మనం వెజిటేబుల్స్ కూడా వీక్లీ వన్స్ అన్నీ తెచ్చుకుంటాం కదా, సో అలాంటి టైంలోనే ఈ రెసిపీ పెట్టుకోండి. పర్టికులర్గా వెజిటేబుల్స్ కొనాల్సిన అవసరం కూడా ఉండదు. వెజిటేబుల్స్ అంటే ఏమేమి యూస్ అవుతాయి? క్యారెట్, బంగాళదుంప, క్యాలీఫ్లవరు, అలాగే గ్రీన్ పీస్, పచ్చి బఠానీ, బీన్స్, ఇవన్నీ యూజ్ చేసి ఈ కర్రీని అయితే ఫినిష్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారా, మనకు ఆల్మోస్ట్ ఈ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, అలాగే ఆయిల్ మరిగిన తర్వాత జీలకర్ర వేసుకోండి. దాంట్లోనే సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇవి కొంచెం గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు వేగనిచ్చేసి వెంటనే మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, సో ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసేసేయండి. చూసారా, నాకు ఆల్మోస్ట్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టైంలో అయినా యాడ్ చేసుకోండి, లేదా మీరు మిక్స్ పట్టారు కదా అంత పేస్ట్, ఆ పేస్ట్లో అయినా అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకొని పేస్ట్ పట్టేయచ్చు. నేను సపరేట్గా యాడ్ చేసుకున్నాను. సో ఇది కొంచెం ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి 5 మినిట్స్ అలా లిడ్ పెట్టి కవర్ చేయండి. ముందుగానే ఇవన్నీ ఉడికించి పక్కన పెట్టుకోండి వెజిటేబుల్స్. వీటిని జస్ట్ ఈ పేస్ట్లో వేసి ఒకసారి మిక్స్ చేసి కొంచెం తగినంత వాటర్, మీకు కన్సిస్టెంట్ తెలుస్తుంది కదా, సో ఆ కన్సిస్టెన్సీ వైజ్గా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అట్లా కవర్ చేయండి. సో ఇలా అయితే మనకి ఉడుకుతుంది. ఈ టైంలో ఉప్పు, కారం, గరం మసాలా, జీరా పౌడరు, కొరియాండరు, అదే ధనియాల పౌడరు, ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. మీరు స్పైస్ ఎక్కువ తినరు అంటే తగ్గించుకోవచ్చు. సో చూసారా, మనకైతే అంతా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అంతే అండి, ఎమ్మీ వెజ్ కుర్మా అయితే చాలా బాగా వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. తప్పనిసరిగా అయితే ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.